Please, current issues. Can you explain the current issues for Vikram at the house? ఓకే. అంటే బాబు సరిగ్గా స్పీచ్ ఒకటి చేయట్లేదు అండ్ ఐ కాంటాక్ట్ ఒకటి లేదు. అండ్ మనం ఏంటంటే మనం చెప్పింది కొన్ని మాత్రమే రిసీవ్ చేసుకుని నాట్ కంప్లీట్లీ. అండ్ ఏంటంటే ఫుడ్ కూడా స్పెసిఫిక్గా మేము పెడితే మాత్రమే తింటాడు. ఎవరితో పిల్లలతో కూడా ఆడుకోడు. అండ్ మొబైల్ అయితేనే చూస్తాడు. అండ్ టీవీలో సాంగ్స్ ఒకటి ప్లే కూడా ఏం చేయడు, ఏం ఆడుకోడు ఎవరితో. అండ్ ఫుడ్ కూడా స్పెసిఫిక్గా మనం ఏంటంటే చూస్ చేయలేడు. అది మనం మెత్తగా చేసి పెడితేనే తింటాడు. స్పీచ్ ఒకటి ఇష్యూ అండ్ గట్టిగా అరవటం ఒకటి చేస్తూ ఉంటాడు. So sensory issues. సెన్సరీ ఇష్యూస్. అండ్ ఈ మధ్యలో కొంచెం బికాజ్ హైపర్ టెన్షన్ కొంచెం ఎక్కువ అవుతుంది ఈ మధ్య. Hyperactive. చాలా Hyperactivity. Okay. చాలా హైపర్ యాక్టివిటీ. ఈవెన్ గిచ్చడం కానీ కొట్టడం Aggression స్టార్ట్ చేశాను. అంటే తనకు కావాల్సింది మనం ఇస్తే కనుక హీ ఫీల్స్ హ్యాపీ. Okay. తనకి కావాల్సింది మనం ఇవ్వకపోతే కనుక అరవటం, గిచ్చడం, కొట్టడం ఇలాంటివి చేస్తాం. అయ్యో. ఎక్కువ సెల్ఫ్ వరల్డ్ లోనే ఉంటున్నాడు. సెల్ఫ్ వరల్డ్ ఓన్లీ. అంటే అది టీవీ ఒకటి, మొబైల్ ఒకటి ఇస్తే మాత్రం సైలెంట్గా ఉంటాడు. ఓకే. అండ్ ఎంత తొందరగా డైవర్ట్ అవుతాడా ఏదైనా వేరే చెప్తే? బయటికి ఏమైనా తీసుకెళ్తేనే డైవర్ట్ అవుతాడు. ఓకే. ఇంట్లో మనం చెప్పడం కన్నా బయటికి ఏమైనా బయటికి తీసుకెళ్ళిపోతే డైవర్ట్ అయిన తర్వాత మళ్ళీ అది గుర్తుకు చేసుకుంటాడా లేదా మొత్తం మర్చిపోతాడు. వెరీ గుడ్. అండ్ ఆయన ఏంటంటే మొబైల్ మనం ఇచ్చినా కానీ నాకు అవసరం ఉన్నంత వరకు తీసుకుంటాడు. తర్వాత తనకి ఏది కావాలో చేస్తాడు. మొబైల్ మాత్రం మనకి ఇచ్చేస్తాడు. ఆయనకి రిక్వైర్మెంట్ ఉన్నంత వరకే పెట్టుకుంటాడు ఆ మొబైల్. అంతే. ఓకే. సో హీస్ నాట్ అడిక్టెడ్ టు ఇట్. ఓకే. వెరీ గుడ్. యానిమల్స్ తోని హౌ డస్ హీ? నో ఇంట్రెస్ట్. యానిమల్స్ ఏం లేదు. స్ట్రేంజర్స్ తోని ఎలా ఉంటారు? స్ట్రేంజర్స్ కూడా ఎక్కడికి వెళ్ళాడు. ఇంట్లోనే కాబట్టి ఓన్లీ మా ఫాదర్తో ఉంటారు, మా మదర్, అక్క. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ అంటే పట్టించుకుంటాడా? పట్టించుకో. ఓకే. తన ఊళ్ళో తన ఊళ్ళో తను. ఇంక మా పాప ఒకదాంతో ఆడతాడు ఎక్కువ. వాళ్ళ సిస్టర్తో. నేను ఇంకా కొంచెం అసిస్టెన్స్ చేసి అవి హెల్ప్ వాట్ టు డూ.